ఎందుకంటే వాళ్ళు పచ్చి కట్టెలు ఇవ్వడం వల్ల పొయ్యి అస్సలు అంటుకోలేదు. చాలా కష్టపడ్డారు మా ఫ్రెండ్స్ అందరూ పొయ్యి అంటపెట్టడానికి. అలా ఇలా కష్టపడి మేమైతే చికెన్ కర్రీ అయితే చేసేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దాని తర్వాత మా ఫ్రెండ్స్ అందరు వెజిటేబుల్స్ కట్ చేసి పెడితే తిను బగారా రైస్ కూడా వేస్తుంది. అండ్ ఇంకా పక్కనే ఇంకొక పొయ్యి కూడా పెట్టుకొని బగారా రైస్ అలా ప్రిపేర్ చేసేస్తుంది ఫాస్ట్గా. ఆ పొగతో అయితే మా కళ్ళు ఎర్రగా అయిపోయాయి. అమ్మో చాలా టైర్డ్ అయిపోయాము ఆ వంట చేయడం వల్ల. చేసింది ఎక్కువ కూడా కాదు, జస్ట్ ఒక 3 టైప్సే. కాకపోతే ఆ పొయ్యి అంటుకోకుండా పొగ రావడం వల్ల మేమైతే చాలా విసిగెత్తిపోయాము. ఫైనల్లీ మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే ఫ్రెండ్స్ అందరం కలిసి మళ్ళీ హైదరాబాద్కి అయితే బయలుదేరాము. సో ఇంటికి వచ్చేటప్పుడు ఇలా వ్యాన్లో అందరం డాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఇంటికైతే వచ్చాము. ఫుల్గా ఎంజాయ్ చేసాము మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలా ట్రిప్కి వెళ్తే నాకు కమెంట్ చేయండి మీరు ఎక్కడికి వెళ్ళారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.